వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ముందుకు కొనసాగుదాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అత్యున్నతమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. నాయన, మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటూ ఆశతో కూడి వచ్చి ఉన్నాం. ప్రభు, మీరు మాకు నేర్పించండి. నన్ను మీ సులువు చాటును మరుగుపరచు ప్రభు. మాకు అవసరమైన మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. కావలసిన బిడ్డలు మీ చిత్తమైతే మీ ప్రణాళికలో ఉంటే రప్పించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారి కుటుంబంలో ప్రతి అవసరతను అక్కడిని మీరు తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక యావత్తు ద్వారా నా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలని మేము కోరుచున్నాం నాయన. ఆ విధముగా నా తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకొంచున్నాం ప్రభు. సంస్థాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరే నడిపించి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వినయంతో ప్రార్థించి ప్రతిమాలు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మనము గలతీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. తండ్రి అనే అంశం గురించి కొంత లోతైన అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన కూడా గిద్యోను గారి జీవితంలో జరిగినటువంటి యుద్ధం గురించి అనేక విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి తండ్రో మనం చూసి ఉన్నాం. ఈరోజు 3 పాయింట్లని మనం నేర్చుకొని తండ్రి అనే ఈ యొక్క టాపిక్, ఈ అంశానికి మరియు గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనానికి మనం ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ సెషన్లో ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే 27వ వచనంలోనికి ప్రవేశిద్దాం. తండ్రి, మన తండ్రి ఎలాంటి వాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మహిమ గల తండ్రి అని మనం నిన్నటి వరకు ధ్యానం చేసాం. ఈరోజు 3 అంశాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిది, ఆయన మహిమ కలిగిన తండ్రి మాత్రమే కాదు కానీ కనికరం కలిగిన తండ్రి. ఈరోజు మనం నేర్చుకోబోయే 2వ అంశం, ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించే తండ్రి. పరిశుద్ధాత్మను మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో పాటు అనేక అంశాలను ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తర్వాత 3వ అంశం ఏంటంటే పని చేసే తండ్రి. మన తండ్రి పని చేయుచున్నటువంటి తండ్రి. ఈ 3 అంశాల గురించి క్లుప్తంగా మనం నేర్చుకొని గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి, ఆత్మలకు తండ్రి అనేటువంటి అంశానికి మనం ముగింపు పలుకుతాం. ఇక్కడ కనికరము గల తండ్రి అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు అనేక చోట్ల పాత నిబంధనలోను మరియు క్రొత్త నిబంధనలోను అనేక చోట్ల కనికరము కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయనలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. వాటిలో కనికరము లేక కరుణ అనేది అత్యున్నతమైన ఒక అంశం. అన్నీ కూడా ఆయన అత్యున్నత గుణాలు కలిగిన వాడే. వాటిలో ఒక అంశం మాత్రం కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన మన తండ్రి ఎలాంటి వాడు? కనికరము కలిగినటువంటి దేవుడు, కరుణించే దేవుడు, జాలి దయ కలిగినటువంటి దేవుడు. ఒకసారి ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉండగా అనేక మంది జనసమూహం అక్కడికి వచ్చి వింటున్నప్పుడు వాళ్ళకి భోజనం లేదని, వాళ్ళు ఆకలితో ఉన్నారని వాళ్ళను చూసి కనికరపడిన వాడుగా దేవుడు మనకి కనబడుతున్నాడు. కనికరపడిన వాడుగా దేవుడు మనకి కనబడుతున్నాడు. దేవుడు మానవులు ఆకలి కొని ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళని చూసి కనికరపడతాడు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఈ పాయింట్ ద్వారా అంటే, మన భౌతికమైన అవసరతల నిమిత్తం, ఒకవేళ భౌతికమైన అవసరతలు తీరకుండా ఉన్న స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని చూసి కనికరపడేవాడిగా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చాలా 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 జాలి కలిగిన వాడుగా మనకి కనబడతాడు. మరొక చోట ఒక ఊరిలో, నాయీను అనేటువంటి గ్రామంలో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక విధవరాలు కనబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఫాస్ట్గా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తున్నాను.
ఆమెకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు, భర్త కూడా లేడు, అందుకే విధవరాలని బైబిల్లో రాయబడింది. అంటే ఆ కుమారుడు తప్ప ఎవరు లేరు ఆమెకు ఈ లోకంలో. అలాంటి తన కుమారుని కోల్పోయింది ఆమె. కుమారుడు మరణించాడు. చాలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆమెను చూసి కనికర పడినట్లుగా దేవుడు మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. లోకస్వార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. లోకస్వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఏడవవద్దు ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడాను. ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. మరొకసారి చదువుతారు బ్రదర్. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడాను. ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడాలేమని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఇక్కడ గమనిస్తే ఆమె యందు కనికర పడ్డాడు దేవుడు అనే మాట రాయబడింది. ఆమె స్థితిని చూచి ఎవరూ లేరు, ఆమెకు భర్త లేడు, ఉన్న బిడ్డను కూడా కోల్పోయింది. ఆమె దుఃఖమును చూసి దేవుడు కనికరించిన వాడుగా, జాలి ఆమె పట్ల చూయించిన వాడుగా దేవుడు మనకి కనబడుతున్నాడు. అంతేకాదు, మరణించిన ఆ తల్లి యొక్క కుమారుని కూడా లేపాడు. లేపడం మాత్రమే కాదు, తల్లికి బిడ్డను అప్పగించాడు. దేవుని యొక్క క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేస్తే, తల్లి ఒంటరిగా ఉండడం ఇష్టపడే క్యారెక్టర్ కాదు దేవునికి. ఆ స్థానంలో కుమారుడు లేకపోయినా సబ్స్టిట్యూట్ని ప్రొవైడ్ చేసే దేవుడు, వారికి బదులుగా కేర్ టేకర్స్ని ప్రొవైడ్ చేసే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. ఆయన మరణించేటప్పుడు కూడా సిలువలో కూడా ఆ సిలువ వేయబడే ముందుగా యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించాడు కదా. అమ్మా, ఇతడు నీ కుమారుడు, ఇక నుంచి ఇతడే నీ కుమారుడు, అయ్యా యోహాను, ఇక నుంచి ఈమె నీ తల్లి అని వాళ్ళిద్దరినీ ఒకరికి అప్పగించిన వాడుగా దేవుడు మనకు కనబడతాడు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయి నాకు 15వ వచనం చదువుతున్నప్పుడు. అతని తల్లికి అతన్ని అప్పగించాడు దేవుడు. బిడ్డలను తల్లికి అప్పగించేవాడు, తండ్రికి అప్పగించేవాడు, తల్లిదండ్రులకు బిడ్డల్ని హ్యాండ్ ఓవర్ చేసేవాడుగా దేవుడు మనకు కనబడుతున్నాడు. బిడ్డలు లేని వారుగా దుఃఖంలో ఉంటే దేవుడు చాలా జాలి పడతాడు అనే మాటలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ విషయంలో దుఃఖంలో ఉన్న స్త్రీని, లేక స్త్రీనే కాదు, ఆ స్థానంలో పురుషులున్న వారిని ఓదార్చేవాడుగా, కనికర పడేవాడుగా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1, దుఃఖంలో ఉన్న వారి మీద కనికర పడే దేవుడు. తర్వాత లోకస్వార్త 15వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఉపమాన రీతిగా చెప్పబడింది, ఒక కథ వలె చెప్పబడింది దేవుని నోట నుండి తప్పిపోయిన కుమారుని గురించి. అక్కడ 15వ అధ్యాయము 20వ వచనం కనుక మనం గమనిస్తే, తండ్రి అతన్ని చూచి అతని మీద కనికరపడి అనే మాటలు మనకు కనబడతాయి. ఆ మాటలు కూడా చదువుదాం. లోకస్వార్త 15వ అధ్యాయము 20వ వచనం ప్లీజ్. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తప్పిపోయిన స్థితిలో ఉన్న వారిని చూస్తే దేవుడు కనికర పడతాడు. మనమైతే కోపపడతాం కదా. ఎవరైనా తప్పిపోతున్నారు, దాటిపోతున్నారు, చేయి దాటిపోతున్నారు, మార్గం నుండి తొలుగుతున్నారంటే పట్టరాని కోపం వస్తుంది. కానీ దేవుడు జాలిపడి కనికరపడేవాడిగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని పట్ల దేవునికి కనికరం ఉంటుంది. మొట్టమొదటి పాయింట్లో దుఃఖపడుతున్న వారి మీద, బాధలో ఉన్న వారి మీద కనికరం. రెండవ పాయింట్లో తప్పిపోయిన వారి మీద కనికరం. మూడో పాయింట్ కనుక మనం ఆలోచన చేస్తే, అనేక మార్లు సువార్తల్లో రాయబడిన మాట,
వారందరూ కాపరి లేని గొర్రెల వలె చెదరయుండుట చూచి వారి మీద కనికరపడి అనే మాటలు మనం చూస్తాం. కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయిన వారి మీద దేవునికి కనికరం ఉంటుంది. అంటే విశ్వాస జీవితంలో ఒక గైడెన్స్ లేకుండా, ఒక నాయకుడు లేకుండా, నడిపించేవారు సరైన స్థానంలో సరైన స్థితిగతుల్లో లేకుండా ఆత్మీయంగా తప్పిపోతున్నటువంటి విశ్వాసులు, ఆత్మలు అంటే ఆయనకి చాలా కనికరం. ప్రియులారా, చదువుదాం మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. కాపరి లేక చెదరి ఉన్నవారు ఎంతోమంది లోకంలో దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా సరైన గైడెన్స్ లేక, సరైన నడిపింపు లేక, సరి అయిన మార్గంలో నడిపించే దిక్కు ఆధారము లేనివారుగా తమ ఇష్టానుసారమైన కల్చర్తో, తమ ఇష్టానుసారమైన డాక్టరీన్తో, సంఘ కట్టడలలో తమకిష్టం వచ్చినట్లుగా, బైబిల్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా, దేవుడు చెప్పనివి మానవుల కల్పితములైనటువంటి ఆచారాలు, ఈ లోకానుసారమైన పారంపర్యాచారముల్లో మునిగి తేలుతున్నటువంటి దేవుని బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. సరి అయిన గైడెన్స్ ఉంటే ఈ లోకంలో అన్యులు అనుసరించినట్లుగా అనేక మంది దేవునికి అయిష్టమైన పద్ధతులను అవలంబించరు. చాలామంది డేట్ మంచిదా కాదా చూస్తూ ఉంటారు, సమయం ముహూర్తాలు చూస్తూ ఉంటారు, ఏవేవో ఆకులు కడుతూ ఉంటారు, ఏవేవో పదార్థాలు వాడుతూ ఉంటారు. స్వస్థత కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళకూడని ప్లేసులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అడుగు పెట్టని చోట పలకకూడని పదాలు పలుకుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సరైన గైడెన్స్ లేక, మార్గము చూపించేవారు కూడా అంధులు అయితే, అంధులైన మార్గదర్శకులారా అంటాడు కదా దేవుడు. అలాంటి వారు ఉన్నటువంటి సంఘాలలో, స్థలాలలో మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి వారిని చూసి దేవుడు జాలి పడేవాడిగా, కనికర పడేవాడిగా ఉన్నాడు. ఇది 3వ పాయింట్ ప్రియులారా, 3వ పాయింట్. అంతేకాదు, అందరూ ఉండి కూడా అనాథులుగా బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కసారి యోసేపు గారి జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు గారు అందరూ ఉన్న అల్లారు ముద్దుగా పెరిగిన వాడైనా, అందరికంటే సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమింపబడిన వాడుగా తన కుటుంబంలో ఉన్నప్పటికీ అన్నదమ్ములు అతన్ని మరి భంగపరిచి కదా, అన్నదమ్ములు అతన్ని ద్వేషించి అమ్మివేసినప్పుడు, దూర ప్రాంతంలో అతను ఉన్నప్పుడు ఎవ్వరూ లేని వారిగా, అందరూ ఉన్నా కూడా అనాథగా అతను ఉన్నాడు. అతని పట్ల దేవుడు కనికరపడ్డాడు అనే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం, చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. బైబిల్స్ లేవా ఎవరి దగ్గర? ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఇక్కడ గమనిస్తే తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ దేవుడు చేసే పని యోసేపు మీద కనికరపడిన వాడుగా దేవుడు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కనికరపడడం మాత్రమే కాదు, జైలులో ఆ చెరసాల అధిపతికి కూడా కనికరం కలిగేలాగా, యోసేపు అంటే కనికరం కలిగేలాగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప విషయం! ఎందుకంటే యోసేపు చాలా నీతిమంతుడుగా, పవిత్రుడుగా, దేవునికి ఇష్టడుగా, ఎక్కడ కూడా పాపంలో పడనివాడుగా బ్రతికాడు. కాబట్టి ఆయన పట్ల జాలి, కనికరం, దయ, ఆయన తోడు, దేవుని తోడు ఎల్లప్పుడూ యోసేపుకు దేవుడు ఇచ్చాడు. అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరిగా, అనాథగా
ఉంటున్నటువంటి వారి పట్ల దేవుడు కనికరం చూపించేవాడిగా, యథార్థంగా బ్రతికే వారి పట్ల కనికర సంపన్నుడుగా దేవుడు ఉన్నాడు. ఇది 4వ పాయింట్ ప్రియులారా. 5వది, ఎవరి పట్ల ఆయన కనికరం కలిగి ఉంటాడంటే రోగుల పట్ల విపరీతమైన కనికరం కలిగిన దేవుడుగా అనేక మార్లు సువార్తల్లో మనం చదువుతాం. ఆయన ఒక మార్గమును వెళ్తున్నప్పుడు అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వారిని ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఆయన్ని స్వస్థపరచాలని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ఆ జనసమూహంలో కనికరపడ్డాడు అంటే ఎందుకు? వారిలో అనేక మంది రోగగ్రస్తులే ఉన్నారు, కంప్లీట్ ఆరోగ్యవంతులుగా లేరు. మనం అనుకుంటాం, ఇంత బాధపడుతుంటే, ఇన్ని అనారోగ్యాలతో ఉండి వంట చేస్తూ ఇంటి పని చేస్తూ ఎంతో అలసిపోతుంటే అసలు నా పట్ల ఎవ్వరికి జాలీ లేదు అనుకుంటాం. నా బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. నా గోడు ఆలకించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. బహుశా ఉండకపోవచ్చు, ఉన్నారని మనకు అనిపించకపోతేనే మనకు అలాంటి మాటలు వస్తాయి. కానీ ఈ లోకంలో మనుషులు ఉన్నా లేకపోయినా ప్రియులరా, అనారోగ్యంతో బాధపడే మనకు ఎవరున్నారు తోడుగా? ఎవరు జాలిపడేవారు ఉన్నారు మనకు అని అంటే, డాక్టర్ జాలిపడకపోవచ్చు, నర్స్ జాలిపడకపోవచ్చు, రూడ్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మనుషులు రూడ్గా హ్యాండిల్ చేయొచ్చు మనం. కానీ దేవుడు మన యందు కనికరపడేవాడుగా ఉన్నాడు, మన యందు జాలిపడేవాడుగా మన దేవుడు ఉన్నాడు. రోగగ్రస్తులైన వారి మీద అనేక చోట్ల సువార్తలో ఉంది. నేను మర్చుకోకు ఉదాహరణకు ఒక ఉదాహరణ మాత్రమే చూపిస్తూ ముందుకెళ్తున్నాను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రోగమే. దయ్యం పట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎవరు వాళ్ళు? సేన అనే దయ్యం పట్టినవాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంత వివరణ ఎందుకో గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. చాలు సిస్టర్. ఇక్కడ గమనిస్తే సేనాదయం పట్టిన వ్యక్తి ఉన్నాడు కదా మార్కు సువార్త 5వ అధ్యాయంలో, గెరాసేనుల ప్రాంతంలో. సేన అనే దయ్యము పట్టిన వ్యక్తిలో బైబిల్ క్విజ్ క్వశ్చన్, ఎన్ని దయ్యాలు పట్టినాయి ఆయన్ని? నంబర్ ఏమి ఇవ్వలేదు బైబిల్లో. సుమారుగా ఎన్ని దయ్యాలు పట్టుంటాయి? ఎన్ని ఐడియా? ఎవరైనా చెప్పగలరా? ఆ అధ్యాయము పదే 2000 దయ్యాలు చెప్పగలరా? 2000 దయ్యాలండి. సుమారుగా 2000 దయ్యాలు. కరెక్ట్. సుమారుగా 2000 దయ్యాలు ఒక వ్యక్తిని అంటే ఆయన పరిస్థితి ఎంత అనారోగ్యంగా ఉండుంటుంది. ఆయన్ని చూసి జాలిపడ్డాడు దేవుడు. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని. ఆ వ్యక్తి పట్ల జాలిపడ్డాడు. ఆ వ్యక్తి పట్ల ఏమేం చేశాడన్నది మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉండేవాడట. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో రకములుగా ఇబ్బంది పాలవుతూ ఉండేవాడు. అంతేకాదు దేవుని గురించి బాగా ఎరిగిన దయ్యాలుగా అవి కనబడుతున్నాయి, మాట్లాడుతున్నాయి దేవునితో. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? అదిగో పెద్ద ప్రపాతం ఉంది, ఆ ప్రపాతంలో పందులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ పందుల్లోనికి మేము వెళ్ళేదాకా మాకు ఆజ్ఞాపించు వెళ్ళేలాగా అని వేడుకున్నాయి. చాలా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. ఒకసారి నేను చదువుతాను, గమనించండి. జస్ట్ ఆ వర్డ్స్ని గమనించి మనం ముందుకెళ్దాం. మొదటి నుంచి చదువుతున్నాను. వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో
వాసము చేసేడు వాడు సంఖ్యలతో నేను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. అన్కంట్రోలబుల్ కండిషన్. ఎవ్వరూ అతన్ని సాధు చేయలేరు, నెమ్మదిపరచలేరు. గొలుసులతో కట్టివేయబడిన స్థితి ఆయన, బంధింపబడిన స్థితి ఆయనది. ఎంత విచారకరం ప్రియులారా. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుని చుండని. ఎంత హారిబుల్గా ఉందో చూడండి. రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటాడు. ఎక్కడ కొట్టుకుంటాడో తనకి తెలియదు. తల మీదన, చేతుల మీదన, మోకాళ్ళ మీదన రాళ్లతో వేరే వాళ్ళు గాయపరచడంగా తన్ను తాను గాయపరుచుకుంటాడు. కంటి మీద గాయపరుచుకుంటే పరిస్థితి ఏంటి? తగలరాని చోట కణితి మీద తగిలితే పరిస్థితి ఏంటి? గాయపరుచుకుంటూ రేయి అనక పగలనక కొండల్లో జనం లేని చోట నిర్జనంగా ఉన్న ఏరియాస్లోనికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉండేవాడు. ఎంత భయానకమైన స్థితిగతుల్లో ఆయన ఉన్నాడో చూడండి. 6వ వచనం, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుని దేవుని పేరట మీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన ఆ అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగవాడు, నా పేరు సేన. ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొని. ఇక్కడ బతిమాలుకుంటుంది ఆ వ్యక్తిలో ఉన్న దయ్యములు. తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకును. ఎవరు బతిమాలుకుంటున్నారు? ఇక్కడ దయ్యములు బతిమాలుకుంటున్నాయి. ఈ అంశంలో కొంత మేరకు ముందుకెళ్ళిపోయిన తర్వాత దయ్యముల బారి నుండి విడుదల పొందిన ఆ వ్యక్తి బతిమాలుకుంటాడు. అది కూడా చూద్దాం మనం. బతిమాలుకుంటున్న దయ్యాలు కనపడది 10వ వచనంలో. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. 11వ వచనం. నెక్స్ట్ 12, గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. 2వసారి దయ్యములు దేవునిని బతిమాలుకుంటున్నాయి. మనకు లేదు జ్ఞానం. దేవుని దగ్గర గోజాడాలనే జ్ఞానము, కనీస జ్ఞానము మనకు లేదు, దయ్యాలకు ఉంది. వాటి కోరిక పందులోకి వెళ్ళాలని, వాటి కోరికను తీర్చమని, వాటికి ఏది అవసరమో అది చేయమని దేవునిని దయ్యాలు సైతం ప్రార్థన చేస్తున్నాయి, బతిమాలుకుంటున్నాయి. 13వ వచనం, యేసు వాటికి సెలవీగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చాను. అందువలననే 2000 పందుల మంద సముద్రంలోకి పరిగెత్తాయంటే ఈ సేన అనే దయ్యములన్నీ కూడా ఇంచుమించు 2000 మంది ఆ పందులలోనికి వెళ్ళగా అవి మరలా సముద్రంలోనికి వచ్చి ఊపిరి ఆడక చనిపోయే పందులన్నీ కూడా. ఇక్కడ మనం గ్రహించాల్సింది 13వ వచనంలో, యేసు వాటికి సెలవీయగా. ఏదైతే యేసు ప్రభువుని కోరుకున్నాయో సేన అనే దయ్యములు, ఆ దయ్యముల కోరికను సైతం దేవుడు తీర్చాడు. మన కోరిక తీర్చడా? మనం దయ్యాలం కాదు, కుమారులము కుమార్తెలము. అవి బ్రతిమాలుకుంటే వాటి కోరికను తీర్చిన దేవుడు మనం బ్రతిమాలుకుంటే మన ప్రార్థన ఆలకించడా? ముందు ఈ పాఠం అయిపోయేలోపు మనం చూస్తాం ప్రియులారా. ఆయన పేరట మీరు ఏమి అడిగినను ఆయన చేయను. ఆయన పేరట తండ్రి తన కుమారుని పేరట, కుమారుని నామములో, యేసుక్రీస్తు నామములో ఏమి అడిగినా చేయను అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. చూపిస్తాను నేను ముందు మీకు చూపిస్తాను. ఏమి అడిగినా ఆయన చేస్తాడు. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 16:23 వచనంలో ఉంటుందన్నమాట. క్రీస్తు పేరట, యేసు ప్రభు పేరట మన తండ్రి మనం ఏమడిగినా చేసేవాడిగా ఉన్నాడు. అపవిత్రాత్మలు అడిగినప్పుడు ఆయన చేసే 14వ వచనం, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయే పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేన అనే దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని
స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగి. ఫస్ట్ 2 బతిమాలుకోవడాలు దయ్యాలు చేస్తే, గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నువ్వు ఉండొద్దు ప్రభు, మా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో అని ప్రభువును బ్రతిమాలుకుంటారు. దయ్యాలేమో మేము నీ దగ్గర ఉండలేము, మేము నువ్వు ఉన్న చోట ఉండలేము, నిలువజాలము, మమ్మల్ని పంపించేసే అంటుంటే, మనుషులేమో మా దగ్గర నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని బ్రతిమాలుకుంటున్నారు. ఆయన వానికి సెలవీయక 19వ వచనం, ఆయన వానికి బతిమాలు కొనెను గాని 19వ వచనం, ఆయన వానికి సెలవీయక, క్షమించండి ప్రియులరా, వారాయనను బతిమాలు కొనసాగి 18వ వచనం చదవాలి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. 4 రకాలుగా బ్రతిమాలు కొంటాం మనం చూసాం. దయ్యాలు మేము ఉండం వెళ్ళిపోతాం అని బ్రతిమాలుకున్నాయి. గెరాసేనుల ప్రాంతంలో ఉన్న ప్రజలు మా దగ్గర నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని ప్రభువును బ్రతిమాలుకుంటే, దయ్యము తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత సేన అనే దయ్యముల చేత పీడించబడిన ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నీ దగ్గర ఉంటాను ప్రభా అని బ్రతిమాలుకుంటున్నాడు. ఈ మూడిట్లో ఏ బ్రతిమాలుకోవటం మనకి పాఠం ఇవాళ? ఏది నేర్చుకోవాలి మనం? ఏది నేర్చుకోవాలి? నువ్వు మా దగ్గర ఉండొద్దయ్యా అనాలా? మేము నీ దగ్గరికి రాలేమయ్యా, నీతో ఉండలేము, నీ సన్నిధిలో గడపలేకపోతున్నాం అయ్యా అని బ్రతిమాలాలా? మేము నీతోనే ఉంటాం ప్రభా, నువ్వు మాతోనే ఉండు అని బ్రతిమాలాలా? నీతోనే ఉంటావు, నువ్వు నాతో ఉండు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే మాకు చాలు, మేము కూడా నీ వెంటే ఉంటాం. ఈ యొక్క వ్యక్తి యొక్క మార్పు అది ప్రియులరా. ఆత్మీయ అర్థం చాలా ఉంది. ఇవన్నీ కూడా సంఖ్యలతో బంధింపబడడం, రాళ్ళతో గాయపరుచుకోవడం, కేకలు వేయడం, ఆర్తనాదాలు చేయడం, ఇవన్నీ కూడా పాప పంకిలమైన జీవితానికి గుర్తు. పాపము చేత పట్టి పీడించబడుతున్నటువంటి వ్యక్తికి గుర్తు. ఆ పాపము నుండి దేవుడు మనకు విడుదల కలిగించిన తర్వాత మాత్రం వదిలి వెళ్ళిపోయిన ఆ పాపాన్ని పట్టుకొని వేలాడకూడదు, ఆ పాపం మనల్ని పట్టుకొని వేలాడకూడదు. మరలా మీరు పాపమును క్షమించండి, మరలా మీరు దాస్యమును కాడి క్రిందకు వెళ్ళకుడి అన్నాడు పౌలు గారు. ఏమి దాస్యం అది? పాపం అనే దాస్యం. ఒకసారి ఆ కాడిని దేవుడు విరగగొట్టి మన నుండి వేరు చేసిన తర్వాత మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదు. పందులలోనికి చొప్పింపజేసిన తర్వాత దేవుడు మరలా వెళ్ళి పందుల్లో నుండి మనం వాటిని ఆహ్వానించకూడదు. ఒకసారి కడగబడిన తర్వాత కుక్క తిరిగి తన వాంతిని ఆశించినట్లు, వాంతి చేసుకున్న తర్వాత వామిట్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ ప్రొహిబిటెడ్ కదా, నిషేధమైనటువంటిది, అసహ్యమైనటువంటిది, దాన్ని తిరిగి మళ్ళీ ఆశించకూడదు. పాపం కూడా అలాంటిదే. అలాంటి స్థితిలో కడుగుబడినటువంటి వ్యక్తి కంప్లీట్గా ఒక నిశ్చయితకు వచ్చాడు. ఏంటి ఆ నిశ్చయిత? సదా దేవునితో నివసించాలి అనే నిశ్చయిత. మనకు కూడా అలాంటి నిశ్చయిత ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, పాపపు సంఖ్యల నుండి విడుదల కలిగిన తర్వాత, మునుపటి జీవితానికి పాత బ్రతుకుకు స్వస్తి చెప్పిన తర్వాత మనము సదాకాలము దేవునితో, దేవుని సమక్షంలో, దేవుని సన్నిధిలో, ఆయన సాన్నిహిత్యంలో బ్రతకాలనే ఆశ కలిగి ఉండాలి. అట్టి రీతిలో ఆయన్ని మనం బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకుంటే దేవుడు ఏం చేస్తాడు చూడండి, 19వ వచనం, ఆయన వానికి సెలవీయక, నువ్వు నాతో ఉంటావు, నేను నీతో ఉంటాను. నువ్వు నా దగ్గర ఈ ఓడలో ఉండి నేను వెళ్ళిన చోటకల్లా వస్తేనే నువ్వు నాతో ఉన్నట్టు కాదు. నేను చేసిన క్రియ, నీ పట్ల ఏదైతే నేను చేశానో దాన్ని వెళ్ళి నీ బంధువులకి, నీ ఇంటి వారికి, నీ వాళ్ళకి తెలియచేయి.
నువ్వు సాక్షిగా బ్రతుకు, నా పని చేయి అని చెప్తున్నాడు దేవుడు. మనకు చెప్పేది కూడా దేవుడు అదే. మార్పు చెందిన మనము ఆయన పని చేయాలి. ఫిజికల్గా ప్రజెంటబుల్గా ఉండడం కాదు, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా ఉండడం కాదు. మన మైండ్, మన మనస్సు ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన ఆత్మలో కూడా ఆయన నిండి ఉంటాడు. బట్ స్టిల్ మనము ఈ గుడారంలో, శరీరం అని ఈ గుడారంలో ఉన్నంతకాలం ఆయన పనిచేస్తూ, ఆయన మన పట్ల చేసిన క్రియలను వివరిస్తూ ఆయనకు సాక్షులంగా బతకాలి అనేదే ఈ పాఠం యొక్క సారాంశం. గెరాసేనుల దేశంలో సేన అనే దయ్యములు పెట్టిన వాని యొక్క పాఠంలో ఆంతర్యం మనం నేర్చుకోవాల్సింది. అలాంటి వ్యక్తి పట్ల కనికరం కలిగిన వాడిగా దేవుడు ఉన్నాడు. మార్కు సువార్త 5:19 మనం చదివాం ఆల్రెడీ. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో దృష్టి లేని వారి పట్ల, గుడ్డివాని పట్ల ఆయన కనికరం చూపినట్లుగా మనం చూస్తాం. చదువుదామా ఆ మాట కూడా? ఇంతగా వివరించుకోక్కర్లేదు, ముందుకు వెళ్దాం చదివి. దయచేసి త్వరగా చదివి సహాయం చేస్తారా? మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం. 20వ అధ్యాయం అండి, 34 అండి. అవును సిస్టర్. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చాలు సిస్టర్. ఎవరు వీరు? ఇద్దరు గుడ్డివారు. గుడ్డివారండి. ఎక్కడున్నారు వీళ్ళు? త్రోవ పక్కన ఉన్నారు. ఇది మనకు పాఠం. త్రోవలో లేరు, గమనించాలి. వాక్యాలు వింటున్నప్పుడు వాక్యం యొక్క ఆంతర్యం మనకు అర్థమైపోతూ ఉండాలి. వింటూ ఉండగా మనం అలాంటి వాక్యపు లోతులను అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అక్షరార్థంగా పాలు తాగే వాళ్ళంగా మాత్రమే కాదు, త్రోవ ప్రక్కననున్న గుడ్డివారు. పాపం అనే గుడ్డితనం మరలా మార్గంలో లేరు, యేసుక్రీస్తు అనే మార్గంలో లేరు, త్రోవ పక్కన ఉన్నారు. కానీ వాళ్ళకు దావీదు కుమారుడు దేవుడు అని తెలుసు, ఆయన ప్రభు అని తెలుసు, కరుణించేవాడని తెలుసు. కేకలు వేశారు. మన దేవుడు కూడా రక్షణనిచ్చేవాడని మనకు తెలుసు. తెలిసి కూడా ఒక్కోసారి మార్గం తప్పి పక్కన ఉంటాం మనం. కేకలు వేయాలి, ప్రార్థించాలి, కరుణించయ్యా, రక్షించయ్యా ఈ పాపపు గుడ్డితనాన్ని. నీకు ఇష్టం లేని, నీకు అయిష్టత కలిగించే ఈ నా బ్రతుకు నిన్ను మార్చు. వెలుగు అయిన నిన్ను నేను చూసేలాగున మా కన్నులకు, మా ఆత్మీయ నేత్రాలకు వెలుగును దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. అలా వాళ్ళు వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కనికరపడి వారి కన్నులను ముట్టాడు. వాళ్ళు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దృష్టి పొందిన తర్వాత వెంబడించారు ఆయన. మనం వెంబడిస్తున్నామా? ఎప్పుడో తెరవబడ్డాయి మన ఆత్మీయ నేత్రాలు, మన కళ్ళు. మార్గంలోనే ఉన్నాం. మార్గంలో ఉన్నాం కానీ మన పనులు మనం చేసుకుంటున్నాం. ఎంత కోపం వస్తుందంటే, ఎంత బాధ కలుగుతుందంటే, ఎలాంటి కోపం అంటే అది ఎవరి మీద, నా మట్టుకు మాకు ఎలాంటి రైట్ లేదు, కానీ చాలా కోపం వస్తుంది. ఎరిగిన వారు ఉన్నారు, వాక్యం తెలిసిన వారు ఉన్నారు. వాక్యం అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, మన దేవుడు మన బ్రతుకులో ఎన్ని మేలులు చేశాడో తెలుసు. ఆయన లేకపోతే మనం లేనేలేమని మనందరికీ తెలుసు. మార్గంలోనే ఉన్నాం మనం, కానీ మన పనులు చూసుకునే మార్గంలో ఉన్నాం. ఆయన్ని వెంబడిస్తున్న మార్గంలో ఉన్నామా మనం? 7:20కి గూగుల్ మీట్ అయితే 7:49 వరకు అరుణా సిస్టర్ లూదియమ్మ కంటిన్యూస్గా వెయిటింగ్లో ఉన్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి ఎంత విసుకొస్తుందో తెలుసా? ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి మాకు విసుగు రావడం సహజం. కానీ వాక్యం వినడానికి వచ్చి ఎంతసేపు ముందే జాయిన్ అవడం కంటే 8 గంటలకు 8:15కు జాయిన్ అయితే వాక్యం వినొచ్చులే అని అనిపిస్తుంది ముందుగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా. ఎక్కడుందండి మనకి క్రమం? ఏమి నేర్చుకున్నాం మనం? అసలు దేవుడంటే అసలు భయమే లేదు మనకు. అసలు ఉంది అన్న బిల్డప్లో ఉన్నాం అంతే. దేవుడంటే భయము, దేవుని సన్నిధి అంటే ఒక క్రమము, ఒక రెస్పెక్ట్, ఒక డిసిప్లిన్ మనకు లేదు. ఆచారబద్ధంగా వస్తాం, మార్గంలో ఉన్నామనుకున్నాం. కానీ ఈ గుడ్డివారిలాగే మనం కూడా మార్గం తప్పి పక్కన ఉన్నాం. ఎక్కడైనా కేకలేయాలి, దేవుని దగ్గర కేకలేయాలి, అయ్యా మమ్మల్ని క్షమించు,
మార్గంలో ఉంటాం, నిన్ను వెంబడిస్తాం. వాళ్ళు ఆ దృష్టి పొందిన తర్వాత దేవుని వెంట వెళ్ళాడు. దృష్టి పొందని వాడు వెంబడించలేడు. దేవుడు ఎటు నడుస్తున్నాడు వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ దృష్టి పొంది కూడా మనం వెంబడించట్లేదంటే అర్థమైంది, మన దృష్టి వేరే వాటి మీద ఉందని అర్థం. ఆలోచించేద్దాం. దేవుని యొక్క సహనాన్ని పరీక్షించే వారిగా మనం ఉండకూడదు ప్రియులారా. దయచేసి క్షమించండి ఆవేశపూరితంగా మాట్లాడుతున్నందుకు. మనము దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి. ఒక క్రమం ఉండాలి. మేకల్ని గొర్రెల్ని వేరు చేసినప్పుడు కూడా దేవుడు తెలిసిన మాటే కదా మనందరికీ. అయ్యా మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారు, మీరు దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, వస్త్రం లేకున్నప్పుడు చలితో ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు అని అంటుంటే మేము ఎప్పుడు చేస్తాం ప్రభా అన్నారు. లేదు, మీరు మిక్కిలి అల్పులైన సహోదరుల్లో కొందరు చేస్తే నాకు చేసినట్టే. మీరు నిత్య జీవానికి మీరు అర్హులు, ఇటువైపు పోండి అని చెప్పి కుడివైపు ఉన్న వారితో చెప్పి ఎడమవైపు ఉన్న వారితో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? భక్తిహీనులారా అనలేదు, నన్ను ఎరగని వారలారా అనలేదు, ఆత్మలు సంపాదించిన వారలారా అనలేదు. ఆయన ఏమన్నాడంటే ఒకే మాట, అక్రమము చేయువారలారా. అక్రమము అంటే ఏంటి? దెర్ ఇస్ నో క్రమము అని అర్థం. క్రమము కానిది అక్రమము. అక్రమము అంటే ఏ మర్డరో, నరహత్యో, వ్యభిచారమో, హతమార్చడం అలాంటి పెద్ద పెద్ద పనులు అనుకుంటాం అక్రమం అంటే. జస్ట్ క్రమం లేకపోవడమే అక్రమం. సింపుల్గా ఒక డిసిప్లిన్ మన లైఫ్లో లేకపోయినా, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ మనలో లేకపోతే అది అక్రమం అని గుర్తుపెట్టుకోవాలి. నా సొంత మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. అక్రమము చేయువారలారా అంటే క్రమముగా బ్రతకని వారలారా మీరెవరో నేను ఎరుగను. మనకి క్రమం లేకపోతే చాలా బాధపడతాడు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. ప్రతిదీ లెక్కే ఆయనకి. ఎన్నో మార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రతిదీ లెక్కే. ఎంత క్రమశిక్షణ అంటే ఆయనకి. తెలిసి తెలియని వారిని క్షమిస్తాడేమో కానీ అన్నీ తెలిసి చిన్ని మిస్టేక్ చేసినా కూడా ఆయన క్షమించడు. లైవ్ ఎగ్జాంపుల్ మోషే గారి. ఆయన నోట కాని మాట పలికిన 107వ కీర్తనలో ఉంటుంది. ఆయన నోట కాని మాట పలికినంతే, ద్రోహులారా అన్నాడంతే. బండతో మాట్లాడంటే జస్ట్ కర్రతో ఎప్పుడు కొట్టేదే కదా, ఎప్పుడు కొడతాను కదా, మాట్లాడవింది స్పెషల్గా అనుకున్నాడు ఏమో, కొట్టాడు. చిన్న అడ్జస్ట్మెంటే, చిన్న మిస్టేక్, మైన్యూట్ మిస్టేక్. దేవుడు అలో చేయలేదు కనాను చూడడానికి, కనాన్లోనికి వెళ్ళడానికి. ఎంత స్ట్రిక్ట్ అంటే దేవుడు, వెరీ స్ట్రిక్ట్. క్రమము లేకపోతే దేవునికి అస్సలు నచ్చదు పిల్లరా. ఎందుకంటే మనకి ఎక్కువ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సేన అనే దయ్యం పట్టిన వారి దగ్గర కనికరం కలిగి ఉన్నాడు. గుడ్డివారైన వారి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. అంతేకాదు కుష్ఠరోగి దగ్గర కూడా కనికరం కలిగి ఉన్నాడు. అయ్యా నేను శుద్ధి పొందగోరుచున్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చేయి, నన్ను స్వస్థపరచు ప్రభా అని వేడుకున్నప్పుడు కుష్ఠరోగి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి అతని మీద కనికర పడిన వాడుగా దేవుడు మనకు కనబడుతున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఈ విషయం మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 41వ వచనంలో ఉంటుంది ప్రియులారా. చూద్దాం. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. కుష్ఠరోగి మీద కూడా ఆయన కనికరించి ఎన్ని రకాలుగా కనికరపడినట్టు మనం చూసాం. ఇప్పుడు ఒకసారి రికలెక్ట్ చేసుకున్నామా? మొదటిది భౌతికంగా ఆహారంతో అలమటించే వారి మీద కనికరపడ్డాడు. రెండవది దుఃఖంలో మునిగి ఉన్న వారి మీద ఆయన కనికరపడ్డాడు. తర్వాత మూడవది తప్పిపోయిన వారి మీద కనికరపడ్డాడు. తర్వాత కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న వారి మీద కనికరపడ్డాడు. తర్వాత యథార్థంగా బ్రతుకుతూ అందరూ ఉండి కూడా అనాథగా బ్రతికే వారి పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు పట్ల ఆయన కనికరపడ్డాడు. తర్వాత రోగులందరూ
ఎవరైతే అనారోగ్యంగా ఉన్నవారో వారి మీద కనికరపడ్డాడు. వాటిలో ఎగ్జాంపుల్గా సేన దయ్యం పట్టడం ఒక రోగం, దృష్టి లేకపోవడం వన్ టైప్ ఆఫ్ ఇల్నెస్, తర్వాత కుష్ఠరోగం ఒక టైప్ ఆఫ్ రోగం. వీరి మీద కూడా దేవుడు జాలి పడినట్లుగా కనికరపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక అనారోగ్యం గురించి మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం పిల్లరా, ఈ టాపిక్ ఈరోజు ముగింపు పలుకుదాం అనుకున్నాం కనుక. మార్కు 9:22. అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. ఎవరు ఈ వ్యక్తి? సహాయం చేయమని ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కోరుతున్నారు దేవుణ్ణి. ఎవరు ఈ వ్యక్తి? ఇక్కడ ఉన్నటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? ఐడియా ఉందా? ఓకే, మూగది చెవిటిది అయిన దయ్యము పట్టినటువంటి వ్యక్తి. మూగది చెవిటిది అయిన దయ్యం పట్టిన వ్యక్తి పుట్టుకు నుండి ఆల్మోస్ట్ బాల్యము నుండే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక్కొక్కసారి నుప్పుల్లో పడద్రేస్తుందంట తనలో ఉన్నటువంటి దయ్యం. అలాంటి దయ్యము పట్టిన వ్యక్తి పట్ల కూడా దేవుడు కనికరపడి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ విధంగా ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేకమైన ఉన్నాయి. అనేకమైన వ్యాధులతో బాధలతో ఉన్న వారి పట్ల దేవుడు కనికరపడిన వాడుగా ఉన్నాడు. ఆల్మోస్ట్ మనకేం అర్థం అవ్వాలంటే దేవుడు ఎప్పుడు మన పట్ల కనికరం చూపుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మన పట్ల జాలి కలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. నా పట్ల జాలి పడేవారే లేరు అని మనం బాధపడక్కర్లేదు. దేవుడు మన పట్ల కనికర సంపన్నుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చివరిగా మరొక మాట చెప్పడం మర్చిపోయాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు అప్పున్న వాని పట్ల కనికరపడినట్లుగా మనకు కనబడుతుంది. కనికరపడి అతని అప్పును క్షమించినట్లుగా మనం చూస్తాం. యజమానుని స్థానంలో ఉన్నాడు అక్కడ దేవుడు. ఆ ఉపమానంలో వ్యాధులు ఉన్న వాళ్ళనే కనికరిస్తాడు దేవుడు. ఈ లోకానుసారంగా కష్టాలు కడగండ్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని కనికరిస్తాడు. దుఃఖంలో ఉన్నవారిని, అనాథలుగా ఉన్నవారిని కనికరిస్తాడు అని మనం అనుకోకూడదు. అప్పుల బారిన పడి ఉన్నా మనము మన పట్ల కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు. అనేక సార్లు అనేక సమస్యల్లో నుండి దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆ అప్పు నుండి క్షమించి, ఎవరికైతే మనం వచ్చి ఉన్నామో, ఎవరికైతే మనము బారో ఉన్నామో, అప్పు ఉన్నామో, వాళ్ళే వచ్చి నువ్వేమీ మాకు పే చేయక్కర్లేదు అని చెప్పించగల సమర్థుడు దేవుడు. మన అప్పును క్షమించడం అంటే అది. దేవుడు సమస్త విషయాల్లో చాలా కనికరం కలిగిన వాడండి. మనలాగా ఇన్ ద సెన్స్ మానవుల్లాగా కనికరము లేనివాడు, జాలి లేనివాడు దేవుడు. జాలి లేని, కనికరము లేని దేవుడు మన దేవుడు కాడు. ఆయన కరుణా సంపన్నుడు అని మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుని ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు కలిగి కీర్తించేవారిగా ఉండాలి. ఇది కనికరము కలిగినటువంటి తండ్రిలో మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధాత్మను మాత్రమే ఆయన అనుగ్రహించేది. ఇంకా ఏమైనా అనుగ్రహిస్తాడంటే రెఫరెన్సెస్తో నేను ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను. నా జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, నేను ఎంతో కొద్దిగా నేర్చుకోవడం కోసం అది నేను మీకు జస్ట్ చదివించకుండా చెప్తున్నాను. ఎవరికైనా రెఫరెన్సెస్ కావాలంటే తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, రెఫరెన్సెస్ అన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను. మొదటిది, న్యాయాన్ని గ్రహించే వివేకాన్ని ఇచ్చే దేవుడు ఆయన. న్యాయములను గ్రహించు వివేకమును అనుగ్రహించు దేవుడు. అనుగ్రహించు అంటే ఇచ్చుట, ఉచితంగా ఇవ్వడం, గివింగ్ ఫ్రీలీ. అనుగ్రహించు అంటే న్యాయములను వివేచించే, గ్రహించే వివేకాన్ని ఇచ్చే దేవుడు. ఎగ్జాంపుల్స్ అలో మనకి ఇచ్చారు. తర్వాత కృపను ఘనతను ఇచ్చే దేవుడు ఆయన. కీర్తన 84:11 ఉంటుంది. న్యాయములను అనుగ్రహించే వివేకం అంటే 1 రాజులు 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. తర్వాత కుమారులను గర్భఫలమును అనుగ్రహించే దేవుడు ఆయన. కీర్తన 127:3వ వచనంలో ఉంటుంది. జ్ఞానము, తెలివి, ఆనందం కూడా దేవుడు ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 2:26లో ఉంటుంది. ధనము, ధాన్యము,
సమృద్ధిని ఇచ్చే దేవుడు. ప్రసంగి 6:2 ధనధాన్య సమృద్ధిని ఇచ్చేవాడు. మనం అనుకుంటాం మనం ఇచ్చిన గ్రోమోర్ ఎరువు ద్వారానో ఇంకో పెస్టిసైడ్ ద్వారానో మన పంట బాగా దిగుబడి వచ్చింది, రాబడి వచ్చింది అని అనుకుంటాం. దేవుడిస్తాడు. ధనము ధాన్యము సమృద్ధిగా మన ఇంట్లో ఉండాలన్నా అది దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుందని గ్రహించాలి ప్రియులారా. ఆయన మహిమనిచ్చేవాడు. మహిమగల తండ్రి ఆయన మహిమగల తండ్రి మాత్రమే కాదు, ఆయన తన మహిమను మనకిచ్చేవాడు. ఇశ్రాయేలీలకు తన మహిమనిచ్చిన దేవుడు అనే మాటలు యెషయా గ్రంథం 46:13 మనం చూస్తాం. అంతేకాదు ఆయన రక్షణ అనుగ్రహించేవాడు. విలాప వాక్యములు 3:26 ఆయన రాజ్యాధికారం దయచేసేవాడు. దానియేలు 4:25 ఆయన రక్షణ జ్ఞానం దయచేసేవాడు. లోక 1:78 ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు. లోక స్వార్థ 11:13 యోహాను స్వార్థ 6:34 ఉంటుంది. ఆయన జీవాహారం అనుగ్రహించే దేవుడు. ఆయన నిత్య జీవమును అనుగ్రహించే దేవుడు. యోహాను స్వార్థ 17:2 ఉంటుంది. ఆయన పేరట ఏమి అడిగినా అది అనుగ్రహించే దేవుడు. యోహాను స్వార్థ 16:23 ఉంటుంది. ఆయన జయము అనుగ్రహించే దేవుడు. 1 కొరింథీ 15:57 ఆయన ఆదరణ అనుగ్రహించే దేవుడు. 2 కొరింథీ 1:3 ఆయన సమాధానం అనుగ్రహించే దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 ఆయన విశ్రాంతి దయచేసే దేవుడు. 2 దశలోనిక 1:8 ఆయన పరిశుద్ధాత్మ వరములన్నిటినీ దయచేసే దేవుడు. హెబ్రీ 2:4 ఆయన కృప దయచేసే దేవుడు. దీనులకు కృప అనుగ్రహించేవాడు. యాకోబు 4:6 ఆయన సామర్థ్యము దయచేసేవాడు. 1 పేతురు 4:11 ఈ విషయాలన్నీ ఇంకా వీటితో పాటు అనేకము ఆయన అనుగ్రహించేవాడు. అంటే ఉచితముగా దయచేసేవాడు. చాలామంది వీటన్నిటిని పక్క నుంచి పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేస్తే చాలా సంఘస్థులు మాట్లాడే మాట, వాళ్ళు మా దగ్గర బాప్టిజం తీసుకొని మా సంఘానికి వస్తున్న దగ్గర నుండి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఫలానా సిస్టర్ మా దగ్గర పొందుకుంది, ఫలానా సిస్టర్ ఫలానా బ్రదర్ మా దగ్గర పొందుకుంది అని చెప్తుంటారు. అలా ఎవరైనా మాట్లాడితే దయచేసి యాక్సెప్ట్ చేయకండి, ఒప్పుకోకండి, ఖండించండి వాక్యంతో. పరిశుద్ధాత్మను అనుగ్రహించేది మీరు కాదు సిస్టర్, మీరు కాదు బ్రదర్, దేవుడు అనుగ్రహిస్తాడు అని ఈ వచనాన్ని చెప్పండి. ఏం వచనం చెప్పాలి మనం? లోకస్వార్త 11:13 చెప్పాలి. 11:13 లోకస్వార్త పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. వాటితో పాటు అనేకమైన ఈవులను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఉచితముగా ఇచ్చేవాడుగా ఉన్నాడు మన తండ్రి. మన తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ లక్షణాలన్నీ కూడా. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్లోనికి మనం వెళ్దాం. ఆయన పని చేయుచున్న దేవుడు. చివరికి వచ్చేసిన పాఠంలో మనం యోహాను స్వార్తలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. యోహాను స్వార్తలో 5:17 ఇది వరకు నా తండ్రి పని చేయుచున్నాడు అనే మాటలు ఉంటాయి. చదువుదామా ఒకసారి ప్రియులారా. యోహాను స్వార్త 5:17 యోహాను స్వార్త 5:17 ప్లీజ్. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. పని చేసే తండ్రి కుమారుడు కూడా పని చేస్తున్నారు. ఇది వరకు అనే మాటను ఏమనుంది ఇంగ్లీష్ బైబిల్లో? ఈ విధంగా ఉంది ప్రియులారా. బట్ జీసస్ ఆన్సర్డ్ దెమ్ మై ఫాదర్ వర్కెత్ హిథరిటో అని ఉంది. అంటే ఇప్పటి వరకు నా తండ్రి పనిచేస్తూనే ఉన్నాడు. ఇదివరకు అంటే ఇంతకుముందు ఎప్పుడో చేసేవాడు అనే సెన్స్ వస్తుంది తెలుగులో. కానీ ఇప్పటి వరకు అంటే ఇంకను టిల్ ద డే నా తండ్రి పనిచేస్తున్నాడు. అంతేకాదు అండ్ ఐ వర్క్, నేను కూడా పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా కంటిన్యూస్గా పనిచేస్తున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. కంటిన్యూగా మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు, కంటిన్యూగా మన కొరకు ప్రార్థన చేసే దేవుడు, మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. కంటిన్యూస్గా పనిచేసేవారుగా ఆయన బిడ్డలంగా మనం కూడా ఉండాలి. ఒక వ్యక్తి గురించి పౌలు గారు గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆయన ఎవరో కాదు, తిమోతి గారు. ఏమనంటే తిమోతి నావలే ఎప్పుడు కూడా కష్టపడి ప్రభు పనిచేసేవాడిగా ఉన్నాడు. చదువుదామా ఆ మాటలు? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16:10 కొరింథీతో ఇస్తున్నటువంటి సాక్ష్యం పౌలు గారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16:10
తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. చాలు సిస్టర్, నా వలే అతడు ప్రభు పని చేయించున్నాడు. నేను ఎలా చేస్తాను? నేను ఎలా ప్రభు పని చేస్తాను? అలయక గురి ఎత్తుకు పరిగెట్టడం పౌలు గారు చేసిన పని. వెనకడుగు వేయక గురినే, ప్రభు అనే గురిని ఎయిమ్గా పెట్టుకొని ఆయన వైపు చూస్తూ పరుగు పందాన్ని కడముట్టించాడు. ఎక్కడ ఆగలేదు, వెనక్కి చూడలేదు, తగ్గలేదు, రెస్ట్ తీసుకోలేదు. నిందలు, అవమానాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు ఎన్నుంటాయో. కొరింథీ పత్రిక 2:11-23 నుండి చదివితే సహోదరుల వలన ఆపదలు, ఓడ పగిలి బద్దలైపోయినప్పుడు ఆపదలు, పాము కరిచినప్పుడు ఆపద, సహోదరుల వలన ఆపద, అన్యుల వలన, అన్ని జనుల వలన ఆపద, చాలా రకాల ఆపదలు ఉన్నాయి అక్కడ. లిస్ట్ ఇంకనూ అనేకం కలవు. నాట్ ఎండెడ్ ఎట్సెట్రా అంటాడు. అనేకమైన సమస్యలు ఉన్నా కూడా ఆయన ప్రభు పని చేస్తూనే ఉన్నాడు. ప్రార్థనకి రాకపోవడానికి మనకి చిన్న చిన్న రీజన్స్, అన్ని చిన్న రీజన్సే. మనం పాసిబిలిటీ ఉంటుంది గూగుల్ మీట్ అటెండ్ అవ్వడానికి. మనం డ్రెస్అప్ అయి కెమెరా కూడా ఆన్ చేసి మనం వినట్లేదు కదా. ఎన్నో పాసిబిలిటీస్ ఉంటాయి వాక్యం వినడానికి. ఇంట్లో ఉండి మనం సిద్ధపాటు లేకపోయినా, మనల్ని మనం రెడీ చేసుకోకపోయినా కూడా వాక్యం వినొచ్చు. ఎక్కడున్నా మనం వాక్యం ఆలకించవచ్చు. ఐ థింక్ మండే రోజు ఇర్మియా గ్రంథ వివరణప్పుడు మండే రోజు చివరి ప్రార్థన రాజీ సిస్టర్ చేశారు. రాజీ సిస్టర్ గారు ప్రార్థన చేసేదాకా నేను మార్కెట్లో ఉన్నాను. మార్కెట్లో పెద్ద సౌండ్ పెట్టి వాక్యం ఆలకిస్తూనే వెజిటబుల్స్ తీసుకోవడం జరిగింది. రాజీ సిస్టర్ ప్రార్థన స్టార్ట్ చేసి కొంచెంసేపు చేయగానే స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్, ఛార్జ్ లేకపోవడం వల్ల. అప్పటి వరకు వాక్యం వింటూనే ఉన్నాను. కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అవకాశం ఉండి, మన దగ్గర ఫోన్ ఉండి, ఫోన్లో బ్యాలెన్స్ ఉండి, నెట్ ఉండి, ఛార్జింగ్ ఉంటే ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నా వాక్యం వినొచ్చు. అలయక ప్రభు పని చేస్తారు. ప్రభు పని చేయడం అంటే ప్రియులారా, మీరు పెద్ద మోతాదులో ఎక్కువగా ఏం ఊహించుకొని అవసరం లేదు. అసలు ప్రభు పని అంటేనే ఫస్ట్ పని ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడటం. దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆలకించడమే పెద్ద పని. అది ఆలకించిన తర్వాతే మిగతా ఏ పనులైనా. ప్రకటించాలన్నా ఆలకించే వాళ్ళు ఉండాలి, చదవాలన్నా ఆలకించే వాళ్ళు ఉండాలి, వాక్యం ప్రకారం బ్రతకాలన్నా వాక్యం ఆలకించాలి, వాక్యంలో దేవుడు చెప్పిన పని మనం చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా వాక్యం ఆలకించాలి. అన్నిటికీ బేస్ వాక్యం వినడం. వాక్యం వినడానికి మనము ఆల్టర్నేట్ రీజన్స్ వెతుక్కోకూడదు. మిషన్ ఉండకూడదు, మన దగ్గర చాకు ఉండకూడదు. అలాంటి స్థితికి మనం వెళ్ళాలంటే మనం చాలా పరిపూర్ణులం అవ్వాలి విశ్వాసంలో. సాకులు చెప్పే చిన్నపిల్లల నేచర్ నుండి చాలా ఎదగాలి మనం. వయసులో కాదు, ఆత్మీయ స్థితిలో, ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదుగుదల, అభివృద్ధి కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను ఎలా పనిచేశాను, నా వలనే అతడు ప్రభు పని చేయించున్నాడు. అసలు ముందు మనం చేస్తే కదా మన వలే ఇతరులు చేస్తున్నారని మనం చెప్పగలం. పౌలు చేస్తున్నాడు, తిమోతి గారు కూడా చేస్తున్నాడు. అసలు పౌలు గారు అంటాడు దెస్సలోనిక సంఘంతో 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నో వర్క్ నో ఫుడ్ అంటాడు. నో వర్క్ నో ఫుడ్. ఈ వాక్యం ప్రిపేర్ అవుతూ నేను రాసుకుంటే మా పాప అంటుంది, వాక్యంలో కూడా ఎందుకు ఫుడ్ గురించి మాట్లాడతావు మమ్మీ నువ్వు? నేను అన్నాను, అంటే ఇంకా వేరే విషయాలు ఎక్కడైనా ఫుడ్ గురించి మాట్లాడానా? చాలా విషయాలు ఫుడ్ని కంపేర్ చేస్తూ ఉదాహరణలు చెప్తావు మమ్మీ, ఇక్కడ కూడా ఎందుకు ఫుడ్ గురించి చెప్తావు అంటే, నేను చెప్పడం కాదు, పౌలు గారు చెప్పారు అక్కడ ఆల్రెడీ. ఆయన చెప్పింది మరి నేను జ్ఞాపకం చేయాలిగా. ఆయన అంటున్నాడు, నేను ఉచితంగా తినే పాసిబిలిటీస్ ఉన్నా కూడా పని చేయకుండా, కష్టపడి పని చేయకుండా ఆహారం పుచ్చుకున్నాను. నేను కష్టపడి పని చేయకుండా ఎవరు కూడా ఆహారం పుచ్చుకోవద్దని నేను ఆజ్ఞాపించాను. అది ఒక కమాండ్మెంట్. మనం మాత్రం కష్టపడి పనిచేసి ఆహారము సిద్ధం చేసుకొని ఆహారం తీసుకోవడంలో కష్టపడతాం, ఆహారం కోసం కష్టపడతాం, ఆహారం తీసుకోవడం కోసం కష్టపడతాం.
భౌతికంగా చాలా కష్టపడతాం. కానీ ఆ ఆహారం తీసుకోవాలంటే ముందు ప్రభు పని చేయాలనేది పౌలు గారి ఫార్ములా. బైబిల్ చెప్పే ఫార్ములా కూడా అదే. దేవుని బిడ్డలమా మనం ఖచ్చితంగా దేవుని పని చేయాలి. వినడము, వాక్యం చెప్పడము, వాక్యం చదవడము, ఇతరులకు బోధించడము, పరిచర్య చేయడము, ఒకరికి ఆదరణకరమైన వాక్యాలు నోటి మాటతో అట్లీస్ట్ ఒకరిని ఓదార్చి రావడము, ఏదో ఒకటి రోజుకు ఒక్కరికన్నా ఒక్కసారన్నా ఒకరి కొరకు ప్రార్థన చేయడము, ఏదో ఒక ప్రభు పని చేయిందే మనకి ముద్ద దిగకూడదు. అది మన ఫార్ములాగా ఉండాలి. చదువుదాం ఆ మాట. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చాలా అద్భుతమైన మాటలు ప్రియులారా, మాదిరికరమైన మాటలు మనకి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుము కదా. చాలు. ఏంటిది? ఆజ్ఞ. మనకి తెలిసిన ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు ఫాలో అయ్యామంటే అన్ని ఆజ్ఞలు ఫాలో అయినట్టు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం ప్రారంభంలో మనం ఒక మాట నేర్చుకున్నాం, గుర్తుందా? 3వ అధ్యాయం ప్రారంభంలో ఆజ్ఞలన్నీ అనుసరించి ఏ ఒక్కటి దాన్నైనా మనం మీరితే మనము ఆజ్ఞను అతిక్రమించినట్లే. అన్నీ ఫాలో అవుతున్నామంటే ప్రాబ్లం లేదు. కానీ అన్నీ ఫాలో అయ్యి శాపమునకు గురి కాకుండా ఉండే పరిస్థితి మనకి లేదు అన్నట్లుగా ఒక వచనం ఉంటుంది. చదువుతారా ఆ మాట? ఒక్క నిమిషం వచనం చెప్తాను. 3వ అధ్యాయంలో 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. విధులన్నీ అంటే ఇది కూడా విధే, ఆజ్ఞ అంటున్నాడు పౌలు గారు. ఏంటి ఆజ్ఞ? ప్రభు పని చేయకుండా భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాం కదా దెస్సలోనికీయులారా. మరి ప్రభు పని చేయకుండా మనం భోజనం చేస్తే ఆజ్ఞను అతిక్రమించినట్లేగా దెస్సలోనికీయుల్లో ఉన్నటువంటి విశ్వాసుల వలె. అప్పుడు శాపగ్రస్తులమనేగా. గలతీ పత్రిక 3:10 ప్రకారం ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రతి వాక్యాన్ని ఆ వాక్యపు వెలుగులో మన బ్రతుకును మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనే 8వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అద్భుతమైన మాట, ఎంత గొప్ప సాక్ష్యం కూడా ఉంది దీనిలో. ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనం చేసితిమి. అంటే రాత్రింబగళ్ళు పనిచేస్తూ జీవనాన్ని సాగించారు వీళ్ళు. ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. మరొక చోట అంటాడు పౌలు గారు, పని చేయకుండా భోజనం చేయండి. అది రెజల్యూషన్ అంటే, దృఢ నిశ్చయత అంటే అది ప్రియులారా. పని చేయుచున్న దేవుడు మన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నేను కూడా పనిచేస్తున్నాను. ఇది వరకు నా తండ్రి పని చేయుచున్నాడు, నేను కూడా పని చేయుచున్నాను. మీరు కూడా నా పని చేయండి. మనం కూడా పని చేయాలి. తిమోతి వలె, పౌలు వలె నిశ్చయత కలిగి ఉండాలి. మన తండ్రిలో ఇంకనూ అనేకమైన సద్గుణాలు ఉన్నాయి. అవి చెప్తూ వెళ్తే గలతీ పత్రిక కంప్లీట్ అవ్వదు. మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన కొన్ని అంశాలను మన తండ్రికి ఉన్న గుణాలు. ఎంతో సమాధానకర్త, ఆయన అనుగ్రహించే దేవుడు, కరుణమయుడు, కృపామయుడు, ఎన్నో ఉన్నాయి. తీర్పు తీర్చే దేవుడు, ఎన్నో. మన తండ్రికి అనేకమైన నానార్థాలు, అనేకమైన బిరుదులు ఉన్నాయి. వాటన్నిటినీ వివరించుకోలేకపోవచ్చు, కానీ వాటన్నిటి గురించి మనకి ఐడియా అయితే ఉంది. కొన్ని లక్షణాలను మన తండ్రి గురించి మనం వివరించుకున్నాం. ఆయన మన ఆత్మలకు తండ్రి. టోటల్గా గలతీ పత్రికలో ఎందుకు తండ్రి గురించి ఇంతగా మనం మాట్లాడుకున్నామంటే, పౌలు గారు చెప్తున్న మాట ఒకటే, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన మన తండ్రికి
మనం కుమారులం అవ్వాలంటే ఒక్కటే లక్షణం మనలో ఉండాలి, అదే విశ్వాసం. ఇన్ని గొప్ప లక్షణాలు, గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ కలిగి ఉన్న ఆయన గుణాతిశయములు కదా, ఆయన యొక్క గుణాతిశయములు మహా అద్భుతములండి, ఎవ్వరికి లేవు. అంత గుణశీలుడు ఎవరు లేరు భూమి మీద, భూమి కింద, ఎక్కడ ఏ లోకంలో వెతికినా మన దేవుని వంటి గుణశీలి ఎవరు లేరు. అలాంటి గుణశీలికి కుమారులంగా మనం ఉండాలంటే ఒకటే మనలో ఉండాలి, అదేంటంటే విశ్వాసం. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, దేవుని గిద్యోను దేవుని కుమారుడు. ఎలా దేవుడు ఏం చెప్పాడో అది నమ్మి దేవుని మాటను అనుసరించి విజయం సాధించాడు. అలా దేవుని కుమారులు ఎందరో ఉన్నారు. మోషే గారు దేవుడు చెప్పింది నమ్మి తన ప్రజల్ని నడిపించాడు. మనం కూడా విశ్వాసమందు దేవునికి కుమార్తెను నేను, దేవునికి కుమార్తెలు కుమారులు మీరు. మనందరం ఆయన బిడ్డలు అవ్వాలంటే విశ్వాసులుగా ఉండాలి, అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. అది ఈ వచనం ద్వారా మనం ఎట్టకేలకు చివరికి నేర్చుకుంటున్నటువంటి అంశం. విశ్వాసం ఉందా? ఒకవేళ విశ్వాసం ఉంటే గిద్యోను లాంటి విశ్వాసం మనకుందా? మోషే లాంటి విశ్వాసం, వెనక్కి తిరగకుండా దేవుడు చెప్పినట్లు ఏదైతే అది అవుతుంది, దేవుడు ఉన్నాడు నడిపిస్తాడు అని సముద్రము వంటి శ్రమలను సైతం దాటే ధైర్యం, విశ్వాసం, నమ్మకం మనకుందా? ఆలోచన చేయాలి. దేవుడు ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు కదా, కనికరపడే దేవుడు కదా. నమ్ముతున్నావా నీ పట్ల నా పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడని, ఏది అడిగినా మనకిస్తాడని నమ్ముతున్నామా? పరిశుద్ధాత్మను మనలో నింపినవాడు ఆయన అని నమ్ముతున్నామా? ఇంకా అపోహలు ఉన్నాయా మనలో? ఫలానా సిస్టర్ దగ్గర వస్తుంది, ఫలానా బ్రదర్ దగ్గర వస్తుంది ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ అని నమ్ముతున్నామా? డాక్టరీన్ కంటే గొప్పది బైబిల్. సిద్ధాంతం కంటే బైబిల్ సిద్ధాంతం గొప్పది. బైబిల్ని నమ్ముదాం, దేవుని మాటలు నమ్ముదాం, దేవుని మనసును సరైన రీతిలో అర్థం చేసుకుని విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటి? వినుట వలన విశ్వాసం కలిగి, వాక్యం వినటానికి హాజరవ్వాలి, వాక్యం ప్రకటించాలి విశ్వాసులు, దేవుని పని చేయాలి విశ్వాసులు, దేవునికి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. అసలు సిసలైన విశ్వాసులు అంటే మనము అట్టి విశ్వాసులంగా, అట్టి కుమార్తెలంగా, కుమారులంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. క్రీస్తు యేసునందు విశ్వాసం వలన మనందరం కూడా దేవునికి కుమారులము కుమార్తెలమై ఉన్నాము అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. లైఫ్ లాంగ్ 3:26 గలతీ పత్రిక మనకు గుర్తుండాలి. మరొక దాని ద్వారా మనం కుమారులం కుమార్తెలము, సున్నతి ద్వారా కుమారులం కుమార్తెలము. ఆయన యందు విశ్వాసం ఉంచితే కుమారులము కుమార్తెలము అవుతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి నిమిత్తం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, చక్కని దైవ వర్తమానాన్ని ఈ సాయంకాల సమయంలో మనకు వినడానికి దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు, అలాగే వాక్యం అందించిన దైవజనులకి మనం ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాం. సో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా నేటి గూగుల్ మీట్ ను ముగించుకుందాం అనుకుంటారా? పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన పగలంతా నాయన కాచి కాపాడిన వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ సంధానం చేర్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. అవును తండ్రి, నీ సన్నిధిని ఎంతో నిర్లక్ష్యపరుస్తున్నామయ్యా, దయతో క్షమించండి అయ్యా. మరి ఎంతో నేను సిద్ధపాడుతో ప్రభా బిడ్డలు ఎన్నో బైబిల్ స్టడీ చేసి ఎక్కడెక్కడ వాక్యాలు ఏమి అన్ని సమకూర్చి ప్రభా ఎంతో కష్టపడి ఎంతో టైంను నేను వెచ్చించి నేను మా కొరకు వాక్యాన్ని సిద్ధపరిచి ఉండగా తండ్రి, మేమైతే నిర్లక్ష్యపరుస్తున్నాం అయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి. అటువంటి గుణాన్ని మనం తీసివేయండి. మొట్టమొదటి స్థానం నీకు ఇచ్చులాగున సహాయం చేయండి ప్రభా. ఎంతో దుఃఖము, వేదన, బాధ ప్రభా తండ్రి, దయతో క్షమించండి. సకాలంలో మేమందరం నేను నీ సన్నిధిలో కనబడటం సహాయం చేయండి.
ఆ ఎన్ని పనులు ఇప్పటికీ నాయన వాటిని వదిలేసి నాయన వేగరమే నీ సందానికి పరిగెత్తుకుని రాగొట్టకు సహాయం చేయండి. వందనాలు స్తోత్రం. ఇంతవరకు నైనా నీ బిడ్డ నిలబెట్టుకొని మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, మరి మొదటి స్థానం నీకు ఇవ్వాలని సెలవు తండ్రి. వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి తండ్రిగా మీరు మాకున్నందుకు వందనాలు, మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రం. నేను ఎన్నో వాక్యాలు ఆయన వివరించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం. మంచి జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. మా జీవితంలో మేము మర్చిపోకు, వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయా సమయంలో ప్రభా ఉపయోగించుకుంటూ సహాయం చేయండి. మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని గద్దించినందుకు, బుద్ధి చెప్పినందుకు వందనాలు స్తోత్రాలు తెలుసు. నీ వాక్యాన్ని నిర్లక్ష్యపరచకుండా, నీ సన్నిధిని ఆయన మేము నిర్లక్ష్యపరచకుండా, నీకు ఆశని కలిగించకుండా, నేను దుఃఖపరచకుండా ప్రభా మేమందరం తండ్రి వేగరమైన సంధానికి వచ్చేలాగా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని అయినా మరి నీరు కట్టి మీరు ఫలింపజేయండి తండ్రి. ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేసినారయ్యా. మా కొరకు దాచి ఉంచిన మర్మాలన్నింటినీ ఆయన తేటగా సూటిగా మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఎక్కడ దొరకని ఆయన వాక్యాలైనా మీరు వివరించినందుకు వందనాలు అయ్యా. బిడ్డ ఒక బూర వల్ల, ఒక బలమైన సాధనం వల్ల వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. నేను మరి ఇది జీవితకాలం వెళ్ళా ఇదే రీతిగా బోధించటకు, నేను మయపరచటకు సాయం చేయండి తండ్రి. అనేకులు దీవెనకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దినందుకు వందనాలు. నేను మీ కృపగల స్థలకు అప్పగించిన బిడ్డ దీవించండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చుట్టూ కంచి వెళ్ళి తండ్రి వాక్యం ఇస్తుండగా తండ్రి ఇంకా బలంగా వాడుకోనండి. నేను సాధారణంగా ఆహ్వానించటకు సహాయం చేయండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యం అనుగ్రహించండి. ఎటువంటి హాని, ఆపద, కీడు, ప్రమాదం సంభవించకుండా సహాయం చేయండి. బిడ్డలు మీ కౌగిట్లో భద్రపరచండి, మీ కాపుదల్లో ఉంచండి, క్షేమాన్ని అనుగ్రహించండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భర్త గారిని, పిల్లల్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చిన తలాంతులు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో కనబడిన బిడ్డలందరినీ నేను బహుగా దీవించి అవసరం, వాడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అవసరాలు తీర్చండి. నేను నీ సంధానికి వచ్చిన బిడ్డలందరినీ ఆయన పేరు పేరు వరుస దీవించి వారి కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, ప్రతీది తీర్చమని వాక్యాన్ని మా వినిపింపజేసినది మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అత్యున్నత బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదములు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, సర్వలోకములకు సదాకాలము తోడు ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలండి పాస్టర్ గారు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలండి. అందరికి గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా వందనాలు. సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నా. క్షమించండి, ఏమైనా మిమ్మల్ని గాయపరిచుంటే క్షమించండి. లేదండి, లేదు లేదు, గద్దింపు మాకు అవసరం, చాలా చాలా, అంటే అది చాలా ఎక్కువ అవసరం మాకు. ఎందుకంటే ఇలాంటి గద్దింపు లేని సేవకులు చాలా చోట్ల చూస్తూ ఉంటాము, కానీ మీ గద్దింపు అయితే మాకు మా ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరం. గద్దించాలండి, ఎందుకంటే తల్లిదండ్రులు గద్దిస్తారు, మీరు మా ఆత్మీయ తల్లిదండ్రులు. థ్యాంక్ యూ సిస్టర్ గారు, మంచి వాక్యం చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్ లూదియమ్మ, చాలా వందనాలమ్మా. ఎల్లప్పుడూ బ్రతికున్నంత కాలం ఇలాగే వాక్యం చెప్పాలని ప్రేయర్ చేశారు. చాలా చాలా కృతజ్ఞతలు, చాలా వందనాలమ్మా. అలాగే చేయండి మా కోసం, ఎప్పుడు ఊపిరి ఆగిపోయే వరకు వాక్యం చెప్తూనే బ్రతకాలి అని ప్రార్థన చేయండి. అందరూ కూడా, అందరికి వందనాలు. రేపు మరలా ఇదే సమయానికి మనం మరలా మనం కలుద్దాం. దేవుని కృప అప్పటి వరకు మనకు తోడుగా ఉండను గాక. రేపటి దినాన్న దైవజనులు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. అందరూ కూడా వాక్యం కొరకు, మనకి జరిగే గూగుల్ మీట్స్ కొరకు ప్రార్థన చేస్తూ సిద్ధపాటుగా, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త. అందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు ఉన్నందుకు. థ్యాంక్ యూ సిస్టర్ గారు, గాడ్ బ్లెస్ యు అండి. వందనాలు అమ్మ, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు.